ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన ఎంతో అవసరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చాలామంది పిల్లల్లో కనిపించే సమస్యది, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టే సమస్యది. పిల్లల్లో విపరీత ప్రవర్తన. కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు, కొంతమంది తలని గోడకేసి బాదుకుంటూ ఉంటారు, కొంతమంది నేల మీద పడుకొని విపరీతంగా కాళ్ళు చేతులు తంతూ ఉంటారు. దీంతో పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది. అసలు పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన ఎందుకు ఉంటుంది? ఎందుకు చిన్నపిల్లలు ఇలా పెంకిగా ప్రవర్తిస్తారు? దీనికి వైద్యపరంగా ఏమన్నా చేసే అవకాశం ఉందా? అసలు దీన్ని ఎలా విశ్లేషించాలి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నప్పుడు మొట్టమొదట మీరు అనాలిసిస్ చేయాలి. అంటే పిల్లలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది మీరు శోధించాలి. మీ చిన్నారి ఆహారం తినేటప్పుడు పేచీ పెడుతూ ఉంటుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలాగా ఆహారం తినేటప్పుడు పేచీ పెడుతూ ఉంటే పిల్లలు ఆహారాన్ని తిరస్కరించటం అనేది ఒక కారణం అని అర్థం. అలాగే మరొక విషయం, మీ పాపాయి రాత్రిపూట నిద్రపోకుండా సతాయిస్తూ ఉంటుందా అనేది మీరు గమనించండి. ఒకవేళ అలాగే నిద్రపోకుండా సతాయిస్తూ ఉంటే దానికి కారణం పిల్లలు నిద్రని తిరస్కరించడం అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, మీ పాపాయి చీటికి మాటికి అలగటం, కోపతాపాలు ప్రదర్శించటం, మొండిగా ప్రవర్తించటం ఇలాంటివి చేస్తుందా అనేది గమనించండి. ఒకవేళ అలా చేస్తూ ఉంటే అప్పుడు దానికి కారణం ఏమిటంటే ఈ పేచీలు పెట్టే మనస్తత్వం ఉండటం అని అర్థం. అలాగే మరొక విషయం, మీ బాబు ఎప్పుడు కూడా నిలకడ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటాడా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా నిలకడ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటే దానికి కారణం అత్యుత్సాహమై ఉండొచ్చు, అంటే హైపర్ యాక్టివిటీ అయి ఉండొచ్చు. ఇలాగా ఆలోచించాలి. పిల్లలు ఎందుకు పేచీ పెడుతున్నారు, ఎందుకు వింతగా ప్రవర్తిస్తున్నారు, దానికి దారితీసే కారణాలు ఏమిటి అనేది. పిల్లల ప్రవర్తనలో రెండు ప్రధానమైనటువంటి భేదాలు ఉంటాయి. వైద్యపరమైనటువంటి కారణాల వల్ల వచ్చేవి మొదటి రకం. వీటిని ఆయుర్వేదంలో భూతోన్మాదం అన్న పేరుతోటి వర్ణించారు. రకరకాల గ్రహాల పేర్లతో వాటికి సంబంధించినటువంటి లక్షణాలతో ఈ స్థితుల వర్ణన అనేది సాగుతుంది. నిజానికి ఇవి కొన్ని లక్షణాల సమూహాలు. గ్రహాల లక్షణాలతో వీటికి సారూప్యత ఉంటుంది కాబట్టి వీటికి ఆ గ్రహాల పేర్లు పెట్టారు. ఉదాహరణకు అహిపోతన, రేవతి ఇలాంటి గ్రహాల పేర్లు. ఇక రెండో రకమైనవి ఏమిటి అంటే పెంపకంలో లోపం వల్ల కనిపించేటటువంటి విపరీత ప్రవర్తనలు. ఈ రెండో తరహా విపరీత ప్రవర్తనల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పిల్లలందరూ కూడా ఒకేలాగా ప్రవర్తించరు, ఒకే రకంగా బిహేవ్ చేయరు. ఒకే కుటుంబానికి చెందినటువంటి పిల్లల్లో రకరకాల భేదాలు ఉంటాయి. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు వీళ్ళలో కొంతమంది బుద్ధిగా ప్రవర్తిస్తారు, మరి కొంతమంది ఏమో చిరాకు కలిగే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. పిల్లలందరి ప్రవర్తన ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా అది కొంతమంది తల్లిదండ్రులకి అసహనంగా ఉంటే మరి కొంతమంది తల్లిదండ్రులకి ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాగా భేదాలు ఉంటాయి. అంటే పిల్లలు ఒకే రకంగా బిహేవ్ చేస్తారు, కానీ తల్లిదండ్రులు వేరుగా ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఒకే రకంగా ఉంటారు, పిల్లలు వేరువేరుగా ఉంటారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ప్రవర్తనకి సంబంధించి పిల్లల విషయంలో ఏ విధంగా తేడాలు ఉంటాయో వాళ్ళ తల్లిదండ్రులు కూడా లేదా పెద్దవాళ్ళ విషయంలో కూడా ఇలాగ తేడాలు ఉంటాయి. ఈ రెండు రకాల మనస్తత్వాన్ని కూడా కలిపి విశ్లేషించాలి. మీ పిల్లలంటే మీకు ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ప్రవర్తన మీకు ఇబ్బందిని, చిరాకుని, అసహనాన్ని, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. ఇలాగా జరిగినప్పుడు కోపాన్ని, విసుగుని ప్రదర్శించకుండా సమస్య ఏమిటి అనేది నిదానంగా ఆలోచించి తగిన రీతిలో మీరు ప్రతిస్పందించాలి. ఇక్కడ అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. మీరు ముందుగా సమస్య నిజంగా ఏ స్థాయిలో ఉంది అనేది మీరు నిర్ణయించుకోవాలి. మీకు ఆఫీస్లోనో, ఇంట్లోనో, ఆరోగ్యపరంగానో, ఆర్థికంగానో ఏదన్నా సమస్య ఉందనుకోండి, ఆ చిరాకు మీ చిన్నారి మీద ప్రతిఫలించి తన ప్రవర్తన మీకు అసహనాన్ని కలిగిస్తుందేమో అనేది గమనించండి. అదే జరుగుతుందనుకోండి, అప్పుడు ప్రవర్తన మార్చుకోవాల్సింది మీ చిన్నారి కాదు, మీరు కొద్దిగా బ్రేక్ తీసుకొని హాయిగా రిలాక్స్ అవ్వగలిగితే అన్నీ సర్దుకుంటాయి. ఇక మీ పాపాయి నిజంగానే సమస్యాత్మకంగా ప్రవర్తిస్తుంటే నిద్రలో ఏదన్నా భయంకరమైనటువంటి కళ్ళు వస్తున్నాయా అనేది మీరు గమనించాలి, ఆలోచించాలి.
లేకపోతే కుటుంబం లోపలికి కొత్తగా తమ్ముడో చెల్లెలో ప్రవేశించి మీ మొదటి చిన్నారిలో ఈర్ష్యాద్వేషాలని కలిగిస్తూ ఉండొచ్చు, సిబ్లింగ్ రైవల్రీ. అలాగే కొత్తగా ఇల్లు మారటం, ఆటలాడుకునేటువంటి స్నేహితులు మారటం, ఆలనా పాలనా చూసుకునేటువంటి ఆయమ్మలు మారటం, ఇలాంటివన్నీ కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులు తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మీతో పాటు పడుకునేటటువంటి మీ చిన్నారిని మీరు వేరే గదిలో పడుకోబెడుతున్నారనుకోండి, కొత్త వాతావరణానికి అలవాటు పడక పేచీ పెడుతుందా అనేది కూడా మీరు ఆలోచించాలి. లేకపోతే మీ చిన్నారి అలిగిన ప్రతిసారి మీరు మరీ ఓవర్గా ఎక్కువగా బుజ్జగిస్తుండొచ్చు. అది కూడా ఈ పిల్లల ప్రవర్తనలో మార్పును తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి మీ చిన్నారి సరిగ్గా ఏ సమయంలో విసిగెత్తించే విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మీరు గమనించండి. తనకు విసుగ్గా బోరుగా అనిపిస్తున్నప్పుడా, ఉద్విగ్నంగా ఉన్నప్పుడా, ఆకలిగా ఉన్నప్పుడా, లేకపోతే నిద్ర వచ్చినప్పుడా అనేది మీరు గమనించాలి. సరే, మరి దీనికి ఏం చేయాలి? దీన్ని వివరంగా మనం తెలుసుకుందాం. కుటుంబం, ఆచార వ్యవహారాలు, ఇలాంటి అంశాలను బట్టి పిల్లల ప్రవర్తనలు, వాళ్ళు సృష్టించేటువంటి సమస్యలు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఫలానా వాళ్ళలో ఒక సూచన పనిచేసిందని అందరిలో సరిగ్గా అదే మాదిరి పరిష్కారం అనేది పనిచేయకపోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన సమస్యని కొద్దిపాటి సంయమనంతో, అలాగే ప్రయోగాలతో వీటిని పరిష్కరించుకోవాలి. మీకు ఏది సంభవగా ఉంది, ఏది కరెక్ట్గా ఉంది అని తోస్తే అది మీరు చేయొచ్చు. కాకపోతే మీరు అనుకున్నటువంటి పరిష్కార విధానాన్ని కొద్ది కాలం పాటు కుదురుగా మీరు ఆచరించి చూడాలి. తండ్రి నియమం పెడితే తల్లి దాన్ని నీరు కార్చకూడదు, ఇది ముఖ్యం. అయితే ఎవరైనా సరే పిల్లలకు శాసనాలను ఎప్పుడు కూడా చేయకూడదు. ఏది ఎందుకు చేయాలి, ఏది ఎందుకు చేయకూడదు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఇలాగా వివరంగా సోదాహరణంగా విత్ ఎగ్జాంపుల్స్ వివరించాలి. ఉదాహరణకు గోడ మీద నుంచి మీ పిల్లాడు తొంగి చూస్తున్నాడు అనుకుందాం. గుబుక్కుని వెళ్ళిపోయి వాడు దడుచుకునేటట్టు మీరు వదిలించకూడదు, అనకూడదు. అప్పటికి ఆ విషయాన్ని మీరు మనసులో ఉంచుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు ఉదాహరణకు పేపర్లో కానీ సినిమాల్లో కానీ ఎవరైనా పెట్టగోడ మీద నుంచి పడిపోయినటువంటి దృశ్యం చూశారనుకున్నాం మీ పిల్లలతో పాటు. అప్పుడు దాన్ని పిల్లల మనసులకి హత్తుకునే విధంగా మీరు నాటకీయతను జోడించి, చూసావా అలా పెట్టగోడ మీద నుంచి చూస్తే అలా పడిపోతారు అని చెప్పాలి. తప్పు చేసినప్పుడు దండించే కంటే కూడా మంచి చేసినప్పుడు గుర్తించి మెచ్చుకోవాలి. అలాగే ప్రోత్సాహపూర్వకమైనటువంటి బహుమతులను ఇవ్వటం, ఇలా చేయాలి. ఏ పిల్లాడిలో కూడా దండించి సత్ప్రవర్తనని నేర్పలేం. అంటే బెత్తం పట్టుకొని సత్ప్రవర్తన ఎప్పుడూ నేర్పలేం. ముందుగా మనం ఆచరించి నేర్పించాలి. అంటే వీ షుడ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. ముందు మనం ఆచరించాలి. అలాగే ప్రేమాప్యాయతలు ఇలాంటివి ఇవ్వాలి. అలాగే ప్రేమ ఆప్యాయతలను పుచ్చుకుంటూ ఉండాలి. ఇలాగా ఈ పిల్లలకి ఈ ప్రవర్తన అనేది నేర్పాలి. ఇక పిల్లల్లో ఈ విపరీత ప్రవర్తనను వరుసగా విశ్లేషిద్దాం. ముందుగా ఆహారాన్ని తిరస్కరించడం. ఇది నా మెడికల్ ప్రాక్టీస్లో నేను ఎక్కువగా వినేటటువంటి ఫిర్యాదు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సరిగ్గా తినడం లేదని ఎప్పుడు వాపోతూనే ఉంటారు. దీనికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, పిల్లలు భోజన వేళల మధ్యలో చిరుతిండ్లు తింటూ ఉండొచ్చు. లేకపోతే వాళ్ళకి నిజంగానే ఆకలి తగ్గిపోయి ఉండొచ్చు. భోజనం సంతృప్తిగా తిన్న తర్వాతనే అవసరం అనుకుంటే అప్పుడు మీరు ఈ చిరుతిండ్లని పిల్లలకి పెట్టాలి. అన్నానికి ముందు ఏ రకమైనటువంటి చిరుతిండ్లు మీరు పెట్టకండి. పిల్లలకి బలవంతంగా ఏది తినిపించకండి. ఒకవేళ తినిపించారనుకోండి, పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తినేటటువంటి ప్రయత్నం ఎప్పటికీ చేయలేరు. మీరు ఎప్పుడు కూడా అపజయం పాలవుతారు. దీనివల్ల పిల్లల కంటే తల్లిదండ్రులు ఎక్కువ అసహనానికి గురి కావాల్సి వస్తూ ఉంటుంది. మనం దేన్నైతే నియంత్రిస్తామో, కట్టడి చేస్తామో, పిల్లలు దాన్నే ఇష్టపడతారు. ఉదాహరణకు బంగాళదుంపలు చిప్స్ తినకూడదు అని మీరు కట్టడి చేశారనుకుందాం. అది రుచిగా ఉన్నా లేకపోయినా గడ్డి ఉన్నట్టున్నా సరే పిల్లలు అదే కావాలని మారం చేస్తారు. పిల్లలకి పెద్ద ప్లేట్లో ఆహారాన్ని కొద్దిగానే పెట్టండి. దాని మీద ఆసక్తిని కలిగించండి. అప్పుడప్పుడు ఇంటి చుట్టుపక్కల పిల్లల్లో బాగా తినగలిగే పిల్లలు ఉంటారు. వీళ్ళని పిలవండి ఇంటికి. వాళ్ళని చూసి మీ పిల్లలు అనుకరిస్తారు. మీరు తినేది మీ పిల్లలు ఇష్టపడకపోవచ్చు, కానీ
మీ ఇంటి పక్క పిల్లలు తినేది ఖచ్చితంగా ఇష్టపడతారు. పైగా అదే కావాలి అని మారం కూడా చేస్తారు. కొంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు తప్పితే మిగతా ఎవరు తినిపించినా కిమ్మనకుండా తింటారు. మీ పిల్లలు మీ ఇంట్లో కాకుండా పొరుగింట్లో ఎందుకు ఆనందంగా తింటున్నారు అనేదానికి, తాతయ్య అమ్మమ్మల దగ్గర చుట్టాల ఇంట్లోనో ఎందుకు ఇష్టంగా తింటున్నారు అనేదానికి సమాధానం ఏమిటి? పిల్లలు ఈ మార్పును కోరుకోవటం. దీంట్లో మీ తప్పు కానీ మీ వంట సామర్థ్య లోపం కానీ వీటిని అనుకోవటానికి లేదు. మీ పిల్లలు ఏదో ఒక పదార్థాన్నే ఇష్టపడుతూ ఎప్పుడూ దాన్నే కోరుకుంటూ ఉంటే కొంతకాలం దాన్నే తినిపించడంలో తప్పు లేదు. కాకపోతే మధ్య మధ్యలో కొత్త రకమైనటువంటి ఆహార పదార్థాలను కూడా మీరు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి, ప్రవేశపెడుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే పిల్లలు ఎప్పుడూ కొత్తదనాన్నే కోరుకుంటారు. మనం దాన్ని గుర్తించి ఆ విధంగా మనం బిహేవ్ చేస్తే సరిపోతుంది. సరే, మరి ఏం చేయాలి పిల్లల ఆకలికి తెలుసుకుందాం. పెరుగులో కొంచెం శొంఠి పొడిని, సైంధవలనాన్ని కలపండి, పిల్లలకి తినిపించండి. దీంతో ఈ ఆకలి పెరుగుతుంది. అలాగే మరొక సూచన, భోజనానికి 1-2 గంటల ముందు బెల్లం పానకం తయారు చేసి ఆ పానకానికి మిరియాల పొడిని కలిపి తాగిస్తే కూడా పిల్లల్లో ఆకలి పెరుగుతుంది. దీనికి అవసరం ఉంటే చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఆర్ద్రకండావలేహం అని అల్లంతో తయారయ్యే మంచి ఔషధం, పంచాశవం, చిత్రకాది బట్టి ఇలాంటివి ఆ పిల్లల తత్వాన్ని బట్టి వాళ్ళ నాడిని బట్టి ఎగ్జామిన్ చేసి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లల విపరీత ప్రవర్తన మరొకటి ఏంటంటే నిద్రని తిరస్కరించడం. నిద్ర వాడికి కంటి మీద నిద్ర ముంచుకొస్తున్నా సరే నిద్రపోకపోవటం. నేటి యాంత్రిక యుగంలో ప్రతి పనిని టైంతో ముడిపెట్టి చేసేటటువంటి హడావిడి రోజుల్లో ఈ పిల్లలు రాత్రిపూట నిద్రపోకపోతే పెద్దవాళ్ళకి నిజంగా సింహ స్వప్నమే. ముందుగా పిల్లలు ఒక నిర్ణీతమైన సమయం ప్రకారంగా నిద్రపోయేలాగా సమయ పాలన పాటించేలాగా మీరు చూడండి. పిల్లలకి రాత్రిపూట ఫలానా టైంలో నిద్రపోవాలి అన్న భావాన్ని మీరు అలవాటుగా మార్చండి. ఇది చాలా ముఖ్యం. నిద్రకి సంబంధించి కొన్ని వరుస సంఘటనల్ని పిల్లల మైండ్లో మీరు నిక్షిప్తం చేయగలగాలి. అలా చేయగలిగితే 2-3 వారాల్లో కొత్త రొటీన్కి పిల్లలు అలవాటు పడతారు. నిద్రపోవటం అన్నటువంటి విషయాన్ని ఒక శిక్షగా కాకుండా ఉత్సాహంతో పిల్లలు పాటిస్తారు, ఇలాగా వాళ్ళు మైండ్లోకి స్వీకరిస్తే. ఉదాహరణకు రాత్రిపూట 7ంటికి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి. ఇది ఫస్ట్ స్టెప్. స్నానం చేసేటప్పుడు నీళ్ళ మీద తేలేటటువంటి బొమ్మల్ని ఆడుకోవడానికి ఇవ్వాలి. స్నానం తర్వాత మెత్తటి టర్కిష్ టవల్తో తొడవాలి. రంగు బొమ్మలు ప్రింట్ చేసినటువంటి నైట్ డ్రెస్ని పిల్లలకి తొడగాలి, వాళ్ళు దాన్ని ఇష్టపడతారు. మంచి సుగంధభరితమైనటువంటి పౌడర్ని రాయాలి, వాడు పిల్లలు దానికి ఇష్టపడతారు. నిద్రకు ముందు చక్కటి కథని చెప్పాలి, పిల్లలు చాలా లైక్ చేస్తారు. పిల్లలకి మంచి సంగీతాన్ని వినిపించాలి, ఇవన్నీ పిల్లలు ఇష్టపడతారు. అయితే వీటిని ఒక వరుస సంఘటనలాగా చేయాలి. అంటే 1 by 1 వీటిని రోజు క్రమం తప్పకుండా ఆచరిస్తుంది అనుకోండి, కొన్ని రోజులకి పిల్లల్లో ఈ విధానం అనేది సహజ నిద్రని ప్రేరేపిస్తుంది. ఓహో, దీని తర్వాత ఇదా, దీని తర్వాత ఇదా, దీని తర్వాత ఇదా అని ఒక రొటీన్, ఒక అలవాటు పిల్లలకి అవుతుంది. పాపాయి నిద్రపోయేటప్పుడు మీరు కూడా తనతో పాటే తన గదిలోనే ఉండాలి అని అనుకుంటుంది అనుకోండి. పాపాయి తాను నిద్రపోయేంత వరకు కూడా మీరు ఆ చుట్టుపక్కలే ఉన్నట్టు పాపాయికి నమ్మకం కలిగించాలి. నిద్రకి ఉపక్రమించిన 15 గంట తర్వాత గది లోపలికి వెళ్ళి బట్టల దుప్పటిని సవరించడం, దిండు సవరించడం, సరిగ్గా పడుకోబెట్టడం ఇలా చేశారనుకోండి, పాపాయికి సబ్కాన్షియస్గా మీరు పక్కనే ఉన్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. తను ఏడిస్తే మీరు చూసి చూడనట్టు ఉండాలి, తప్పితే మరీ ఎక్కువ మీరు హైపర్ యాంగ్జైటీ ఆతృత కనిపించకూడదు, మీరు ఎగ్జిబిట్ చేయకూడదు. పిల్లల ఏడుపు తల్లిదండ్రులకి ఒకవేళ ఇలా వాళ్ళు ఏడ్చినప్పుడు తల్లిదండ్రులు విపరీతంగా స్పందించారనుకోండి, అమ్మమ్మమ్మో అని, అప్పుడు ఏడవటం ద్వారా దేన్నైనా సాధించుకోవచ్చు అన్న ఫీలింగ్ పిల్లల్లో పెరిగిపోతుంది. దీంతో ఇంకేముంది, చీటికి మాటికి పిల్లలు వేమని ఏడ్ చేస్తూ ఉంటారు. ఇలాగా చూసి చూడనట్టుగా ఉండటం కొంత కటువుగా అనిపిస్తుంది. తల్లిదండ్రులుగా మీకు కొంత కష్టం అనిపించవచ్చు, కానీ మొదట్లో మాత్రం నిక్కచ్చిగా ఉంటే పిల్లలు క్రమంగా ఈ రొటీన్కి అలవాటు పడతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు, మీ అలవాట్లని పిల్లలకి ఆపాదించకండి. ఉదాహరణకు మీకు లైట్ వెలుగుతూ ఉంటే నిద్ర పట్టదనుకుందాం, పిల్లలకి కూడా లైట్ వెలుగుతుంటే నిద్ర రాదు అని మీరు అనుకోకండి. నిజానికి లైట్ ఉంటేనే, అంటే ఈ వెలుతురుంటేనే పిల్లలు చాలా ధైర్యంగా నిద్రపోతారు. కొంతమంది పిల్లలు
దుప్పటి కప్పితే సౌకర్యవంతంగా నిద్రపోతారు. ఇంకా మరికొంతమంది పిల్లలు ఉంటారు, ఈ సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా, వీటిని తోడుగా ఉంచుకొని వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఈ అలవాట్లను వేటిని మీరు వ్యతిరేకించకండి, ఎందుకంటే వీటితోటి ఎవరికీ నష్టం అనేది ఉండదు. అలాగే పై కప్పు మీద మెరిసేటటువంటి నక్షత్రాలు అతికించండి. ఈ మధ్య దౌర్భాగ్యం ఏమిటంటే పట్టణాలలో నక్షత్రాలు ఎట్లాగో కనిపించట్లేదు, కానీ పొల్యూషను పల్లెలకు కూడా పాకిపోయింది. పల్లెల్లో కూడా మిణుకుమంటూ కనిపించేటువంటి నక్షత్రాలు కనిపించడం లేదు. అది విషాదం. పొద్దున పూట పిచ్చుకలు కనిపించడం లేదు, అన్నీ క్రమంగా అంతరించిపోతున్నాయి. దీంతో పిల్లలకి ఈ సహజమైనటువంటి ఈ వాతావరణం కరువైపోయింది. మంచిగా వెన్నెల్లో కొబ్బరి చెట్టు కింద మనసు వేసుకొని పడుకొని ఆ కొబ్బరి చెట్ల మధ్య నుంచి కనిపించేటువంటి నక్షత్రాలను చూడటం, ఇది పిల్లలకి దాదాపు ఒక డ్రీమే. అందుకే మీరేం చేస్తారు, పిల్లల పడుకునే గదిలో పైన కనీసం ఆ కప్పుకి నక్షత్రాలను అతికించండి. అలాగే గోడ మీద ఆసక్తిని కలిగించేటువంటి పోస్టర్లు ఉంటాయి, వీటిని అతికించండి. ఇలా చేస్తే పిల్లలు వాటిని చూస్తూ అలాగా నిద్రలోకి జారిపోతారు. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు అసలు నిద్ర అనేదే పోవటం లేదండి డాక్టర్ గారు అంటూ ఉంటారు. ప్రియ వయసులో తగినంత నిద్రపోకపోతే ఎలా డాక్టర్ కాదని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే పిల్లలకి ఎంత నిద్ర అవసరమైతే అంతే పోతారు. నిద్ర ఎక్కువైందా తగ్గిందా అన్న విషయం గురించి పెద్దగా మీరు ఆందోళన పడకూడదు. పిల్లలు ఇతరత్ర ఆరోగ్యంగానే ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. మిమ్మల్ని చూసేటటువంటి మీ పిల్లలు అంటే మీరేం చేస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు మరీ పొద్దుపోయే వరకు టీవీలు ఇలాంటివి చూస్తూ హడావిడిగా గడుపుతూ ఉన్నారనుకోండి, మీ పిల్లలు కూడా అదే అనుకరిస్తారు. మీ పాపాయిని లేదా మీ బాబుని పగటిపూట ముఖ్యంగా సాయంత్రం పూట ఎప్పుడు కూడా నిద్రపుచ్చుకొని, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పడుకోబెడతారు. ఇంకేముంది, రాత్రి ఎందుకు నిద్రపోతారు పిల్లలు. కాబట్టి సాయంత్రం ఎప్పుడు నిద్రపుచ్చకండి. అవసరమైతే మధ్యాహ్నం నిద్రపుచ్చవచ్చు, కానీ సాయంత్రం నిద్రపుచ్చకండి. అప్పుడు రాత్రిపూట నిద్ర వాళ్ళకి కరువు అవుతుంది. ఉదయం పూట కూడా నిర్ణీత సమయానికి నిద్ర నుంచి లేపుతూ ఉండండి. అరే పాపంలే అని చివరి నిమిషం దాకా నిద్రపుచ్చటం, నిద్రపోతూ ఉండటం, వాళ్ళు హడావిడిగా వాళ్ళని లేపటం, సరిగ్గా తినిపించకుండా స్కూల్కి పంపించడం, ఇలా చేయకండి. సాయంత్రాలు వెన్న, చాక్లెట్స్, చక్కెర ఇలాంటివి కలిపినటువంటి తీపి పదార్థాలని, అంటే బాగా స్వీట్గా ఉండేటువంటి పదార్థాన్ని సాయంత్రం పూట పిల్లలకి ఇవ్వకండి. రాత్రిపూట పడుకునే ముందు పాలు తాగించండి. దాంతో ట్రిప్టోఫాన్ అని ఉంటుంది, దీంతో మంచి నిద్ర పడుతుంది. ఒకవేళ నిద్రలో పిల్లలు కలవరిస్తున్నారనుకోండి, లేపటానికి ప్రయత్నం చేయకండి. లైట్ వెలిగించి మందరమైనటువంటి స్వరంతో మీరు అనునయిస్తూ జోకొట్టండి. బాగా పొద్దుపోయే వరకు మేల్కొని ఉంటే నిద్రపోవాల్సినటువంటి సమయాన్ని క్రమంగా ముందుకు జరుపుతూ తగిన వాతావరణాన్ని మీరు సృష్టించండి. అంటే ఉదాహరణకు 11ంటికి కానీ మీ బాబు నిద్రపోవడం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, 10:30కి నిద్రపోవచ్చండి, 10ంటికి నిద్రపోవచ్చండి, కొంతకాలం తర్వాత 9:30కి నిద్రపోవచ్చండి. ఇలాగ క్రమంగా ముందుకు తీసుకురండి ఈ టైంని. ఒకేసారి నిద్రపుచ్చకండి. అంటే రాత్రిపూట 11ంటికి నిద్రపోయే అలవాటు ఉంటే ఆ సమయాన్ని 10:30కి జరపాలి. అలా కొంతకాలం చేసిన తర్వాత 10ంటికే నిద్రపుచ్చాలి. దీనివల్ల శరీరం తికమక పడకుండా కొత్త అలవాటుని, నిద్రపోయేటటువంటి అలవాటుని శరీరం స్వీకరిస్తుంది. మరి దీనికి మంచి ప్రథమ చికిత్సలు కూడా ఉన్నాయి నిద్ర పోయేలా చేయటానికి. ఉదాహరణకు పెన్నేరు, అతిమధురం, సరస్వతి ఆకులు, జటామాంసి వీటన్నిటిని సమాన భాగాలుగా తీసుకోవాలి. పొడి చేసి రోజుకి 2 సార్లు ఒక పావు చెంచాడు నుంచి అర చెంచాడు మోతాదుగా పాలకి కలిపి పిల్లలకి తాగిస్తూ ఉండాలి. దీంతో పిల్లలు చక్కగా నిద్రపోతారు. మరొక మంచి గృహ చికిత్స, జ్యోతిష్మతి తైలాన్ని పూటకి చెంచాడు చొప్పున 2 పూట్ల పాలకి కలిపి పిల్లలకి తాగిస్తే పిల్లలు నిద్రపోతారు. మరొక మంచి గృహ చికిత్స, సరస్వతి ఆకుల రసాన్ని పావు కప్పు మోతాదుగా తేనెతో కలిపి రోజుకి 2 సార్లు ఇచ్చినా కానీ మంచి ఫలితం ఉంటుంది. అవసరం అనుకుంటే అశ్వగంధారిష్టం, సరస్వతారిష్టం, అశ్వగంధాది చూర్ణం, అశ్వగంధ లేహ్యం ఇలాంటి వాటిని పిల్లలకి ఇస్తే పిల్లలు ఈ నిద్రపోకపోవడం అనే సమస్య నుంచి బయటపడతారు. ఇక మరొక విపరీత ప్రవర్తన, పిల్లలు పేచీలు పెట్టడం. పిల్లల్లో ఈ తరహా ప్రవర్తన సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా 2 నుంచి 5 సంవత్సరాల మధ్య వయసు లోపల ఉండేటువంటి పిల్లలు ఎక్కువగా అలుగుతూ ఉంటారు, ఉక్రోషపడుతూ ఉంటారు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిరాశపడినప్పుడు, అనుకున్నది దక్కనప్పుడు పిల్లలు ఈ రకంగా ప్రవర్తిస్తారు.
ఉదాహరణకు ఏదైనా భావాన్ని తమకున్న ఈ పరిమిత భాషతో వ్యక్తం పిల్లలు చేయలేరు. తమకు ఇష్టమైనటువంటి బొమ్మను పొందలేరు. అప్పుడు పిల్లల్లో ఈ అలక అనేది కనిపిస్తుంది. కొంతమంది పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉంటారు, నలుగురిలో ఉన్నప్పుడు అలుగుతారు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తూ ఉంటారు. ఈ తరహా సమస్యని సమన్వయంతో మీరు పరిష్కరించాలి తప్పితే తిట్టడం, కొట్టడం ఇలాంటివి ఎప్పుడు కూడా మీరు చేయకూడదు. ఆకలి, విసుగు ఇలాంటివి కలిగినప్పుడు పిల్లలు ఈ రకంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంది. ఇలాంటిది కారణమైందనుకోండి, నిద్రపుచ్చడం ద్వారా, మంచి ఆహారాన్ని ఇవ్వటం ద్వారా ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు. అలాగే మరొక విషయం, ఇంట్లో కొత్తగా తమ్ముడు, చెల్లి ఇలాంటి అదనపు కుటుంబ సభ్యులు వచ్చి చేరినప్పుడు కూడా పిల్లలు ఈర్ష్యకు లోనవుతారు. మొండిగా, పెంకిగా ప్రవర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి సమస్య మీకు ఎదురైనప్పుడు పిల్లవాడి మీద అదనపు శ్రద్ధని, అలాగే అదనపు ఆసక్తిని, అలాగే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ని మీరు ప్రదర్శిస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. పిల్లలు ఫలానా వస్తువు కావాలనో లేకపోతే ఫలానా విషయం జరగాలనో పట్టుబట్టి మొండిగా ప్రవర్తిస్తున్నారనుకోండి, వాళ్ళ దృష్టిని ఇతర ఆకర్షణీయమైన వాళ్ళకి ఇష్టమైనటువంటి విషయాలతోటి మీరు డైవర్ట్ చేయొచ్చు. పిల్లలు అలిగిన ప్రతిసారి, మొండికేసిన ప్రతిసారి ఏదంటే అది కొండ మీద కోతంటే అది మీరు సమకూర్చకండి. ఒకవేళ అలా సమకూర్చారనుకోండి, పిల్లలు ఇక సాధ్యాసాధ్యతల గురించి ఆలోచిస్తారు. ఇంకా ఆలోచించడం అనేది మానేస్తారు. ఇది పాజిబులా కాదా అనేది ఆలోచించడం మానేసేసి ఇంకా పెంకిగా తయారవుతారు. వాళ్ళు కోరుకునేటువంటిది దానికి వాళ్ళనే బాధ్యతలు చేయాలి. వాళ్ళు ఉల్లాసంగా ఉన్న సమయంలో సాధ్యాసాధ్యతల గురించి తెలియజెప్పాలి. పిల్లలు అప్పుడు గ్రాడ్యువల్గా నార్మల్ బిహేవియర్లోకి వస్తారు. ఇక ఈ పిల్లల విపరీత ప్రవర్తన మరొక రకం ఏంటంటే అత్యుత్సాహం, అంటే హైపర్ యాక్టివిటీ. పిల్లల్లో ప్రతిదాన్ని పరిశీలించేటువంటి దృష్టి అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని కొంతమంది అత్యుత్సాహం అంటే హైపర్ యాక్టివిటీ అని భ్రమపడుతూ ఉంటారు. నిజానికి పిల్లలు ఒక మోస్తరు ఉత్సాహాన్ని మీరు ప్రదర్శించినంత మాత్రాన దాన్ని హైపర్ యాక్టివిటీ కింద అనుకోకూడదు. చురుకైన పిల్లలు ఇలాగ ప్రవర్తించడంలో అసహజం ఏదీ కూడా లేదు. కొంతమంది పిల్లలు నిజంగానే హైపర్ యాక్టివ్గా ఉంటారు. అవిశ్రాంత చైతన్యంతో, అతి చురుకుదనంతో, కాళ్ళు చేతులు ఒక దగ్గర కుదురుగా ఉంచకుండా, ఏ పని నిలకడగా చేయకుండా సమస్యాత్మకంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆయుర్వేదం ఈ తరహా ప్రవర్తనని రజోగుణ వికృతి అంటుంది. ఈ తరహా ప్రవర్తన సహజ ప్రకృతి కాబట్టి దీన్ని పూర్తిగా రూపుమాపలేకపోయినా కంట్రోల్ చేయొచ్చు, గణనీయంగా మార్చవచ్చు. ఈ మానసిక ప్రకృతి ఉండేటువంటి పిల్లలు చిత్రంగా అమోఘమైనటువంటి పరిశీలనా శక్తిని, అమితమైనటువంటి తెలివితేటల్ని కలిగి ఉంటారు. వీరిని ఎప్పుడు కూడా సందడిగా, నిరంతర సాధకులుగా తయారు చేయటం అనేది అవసరం. ఒక పటిష్టమైనటువంటి కార్యాచరణ విధానాన్ని రూపొందించాలి. రోజంతా కూడా దాంతో తల మునకలయ్యేలాగా ఈ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఈ నైజం ఉండేటువంటి పిల్లలు తిరుపతి క్యూలోనో, రైల్వే రిజర్వేషన్ క్యూలోనో, డాక్టర్ క్లినిక్లోనో, చీరలు సెలెక్ట్ చేసేటువంటి షాపులోనో గంటల తరబడి గడపడానికి వాళ్ళు ఇష్టపడరు. అందుకే వీళ్ళని ఇలాంటి ప్రదేశాలకి తీసుకెళ్ళకండి. లేకపోతే పిల్లలతో ఉన్నప్పుడు ఇలాంటి పనులు వీలైనంత తక్కువ సమయంలో ముగిసిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. దూకుడుగా బిహేవ్ చేసేటువంటి పిల్లలకి క్రమశిక్షణ నేర్పేటువంటి ప్రయత్నంలో ఓర్పును ఎప్పుడూ కోల్పోకండి. వీళ్ళని రోజుకి ఒక్కసారి ఏదన్నా ఒక ప్రదేశంలో వాళ్ళ మానానికి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి. ఎంత హడావిడి చేసినా గమనించినట్లే ఊరుకోండి. అలా చేస్తే ఏం జరుగుతుంది? వేరే సందర్భాలలో, ఇతర ప్రాంతాల్లో కూరుగా ఉండాలన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఉదాహరణకు పడక గదిలో పిల్లలు పడుకోవాలి. కాబట్టి పడక గదిలో మాత్రమే నిద్ర పట్టడం, ఇతర ప్రదేశాలలో నిద్ర పట్టకపోవడం లాగా ఇది కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. ఈ విధంగా కొంతకాలం సంయమనం పాటిస్తే క్రమంగా ఈ రజోగుణ వికృతి ఇది కలిగినటువంటి హైపర్ యాక్టివ్ పిల్లలు వాళ్ళ ప్రవర్తనని సరి చేసుకోగలుగుతారు. ఇలాగా పిల్లల విపరీత ప్రవర్తనని మీరు ఎనలైటికల్గా ఆలోచించి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రవర్తన నుంచి పిల్లలు బయటపడతారు. చూసారా, ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్లో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక సమస్య మీద పరిపూర్ణమైన అవగాహన ఉండాలంటే దానికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ మీకు అవసరం. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలు.
ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.